ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అన్ని నామముల కంటెను హెచ్చుగా హెచ్చింపబడిన అద్వితీయమైన అసమానమైన నామములో ఈ ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తి గలవాడును సర్వకృపలకు ఆధారుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మును నిండార ఆశీర్వదించి ఆనంద సంతోషములతో మిమ్మును నింపి తన పరలోకమునకును ఇహలోకమునకును మిమ్మును ఎంతగానో ఆనందభరితులుగా చేయునుగాక. ఈ ఉదయకాల సమయములో దైవ ప్రశస్త వాక్యము నుండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో ఈ వాక్యమును చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియచెప్పవలెను. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. పరిశుద్ధ దేవుడే, ఈ వాగ్దానము చొప్పున మీకును వ్యక్తిగతముగాను మీ ఇంటి వారికి అందరికీ మీకు కలిగిన అంతటికిని క్షేమమును ప్రసాదించునుగాక. నా ప్రియులారా, ఈ మాట దైవజనుడైన దావీదు గారు నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుని యొద్దకు వర్తమానం పంపి పలికించారు. ఈ భాగ్యవంతుడు నాబాలు అని తనకు పేరు. ప్రియులారా, ఇతడు గొర్రెలు మేకలు మందలెన్నో కలిగినవాడు. అతడు గొర్రె బొచ్చు కత్తిరించే సమయం అందరికీ విందు చేస్తాడు. దావీదు గారు తన అనుచరులతో అరణ్యములో తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు. విషపూరితమైన చూపుతో అసూయతో నింపబడిన సౌలు రాజు చేతిలో నుండి తప్పించుకోవటానికి శూరుడు దేవుని హృదయానుసారుడు అయినటువంటి దావీదు అపవాదికి చోటిచ్చిన సౌలు చేత, దయ్యము చేత పీడింపబడే అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న సౌలు అనే రాజు చేత చంపబడటానికి గాను వాడు వెతుకుతున్నాడు. కనుక తన జీవితాన్ని అరణ్యములో తన అనుచరులతో కాపాడుకుంటున్నాడు దావీదు గారు. ఇప్పుడు ఈ నాబాలు అనే వాని గొర్రెలు అడవిలో ఉన్నప్పుడు వీరు ఆ గొర్రెలను కాపాడుతూ పని వాళ్ళకు కూడా భద్రతనిస్తూ ఏ దొంగలు ఏ మృగములు వాటి సమీపానికి రాకుండా దివారాత్రులు వారిని కాపాడుతూ వచ్చారు. కనుక ఇప్పుడు వారు సంతోషం కలిగిన సమయంలో మాకు కొంచెం ఆహారం పెట్టుమని వర్తమానం పంపాడు దావీదు గారు. కానీ ఈ కఠినాత్ముడైనటువంటి నాబాలు, అపార్థం చేసుకున్న ఈ నాబాలు, యజమానుని విడిచిపోవు దాసులు అనేక మంది ఉన్నారు, దావీదెవడు, అతనికి ఎందుకు నేను సహాయం చేయాలి, నా ఆహారం వాడికెందుకు పెట్టాలి అన్నాడు నాబాలు. తన గొర్రెలు క్షేమంగా ఉన్నాయంటే కారణం దావీదు తన అనుచరులే. ఇప్పుడు తాను సంతోషిస్తున్నాడంటే కారణం దావీదు తన అనుచరులే. కానీ కృతజ్ఞతా భావం లేని ఈ కృతజ్ఞుడు దావీదును అపార్థం చేసుకుంటున్నాడు. యథార్థవంతుడు, దైవ భయం కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు అయిన దావీదు అసూయ చేత వెంటాడుతున్న అపవిత్రాత్మ కలిగిన సౌలు చేతిలో నుండి తప్పించుకున్నటకు గాను అరణ్యంలో ఉన్నాడే కానీ నమ్మక ద్రోహిగా పారిపోయిన వాడు కాదు. కానీ ఈ నాబాలు అలా అర్థం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనుష్యులు మనల్ని
వారి సొంత విధానంలో అర్థం చేసుకుంటారు. వారు అర్థం చేసుకునే విధానమే వారి మనస్తత్వం. వారి దుష్ట మనస్తత్వాన్ని బట్టి ప్రతిదాన్ని చెడ్డగానే ఆలోచిస్తారు. మంచివారు ప్రతిదాన్ని మంచిగానే ఆలోచిస్తారు. కనుక వారి ఆలోచన విధానాన్ని బట్టి వారు ఎలాంటి వారో చెప్పవచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో అపార్థం చేసుకునే వారి చుట్టూ ఎంతమంది ఉన్నా నీకు అనర్థాలు తేవాలని వారెంత ప్రయాసలు పడుతున్నా దేవదేవుని యొక్క కాపుదలలో నీ ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. చూడండి, దైవవాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. 23వ అధ్యాయం 14వ వచనంలో, సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ప్రతి దినం వెతుకుతున్నాడు సౌలు దావీదును చంపాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజలందరూ దావీదుని ఇష్టపడుతున్నారు, ప్రజలందరూ దావీదు వెంటే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తాను చచ్చిపోయిన వెంటనే దావీదును సింహాసనం మీద తీసుకొస్తారు. తన కొడుకుకి ఆ సింహాసనం దక్కదు. ఇది వాడి బాధ. తాను తన సంతానమే ఏలాలి, మరి ఎవ్వరు సింహాసనం మీద రాకూడదు. ఇది వారి యొక్క దురాశ. కనుక ప్రియులు, అందుకే దావీదును చంపేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు దావీదును ఆ దుష్టుని చేతికి అప్పగించలేదు అని వాక్య భాగం చెప్తోంది. కనుక దుష్టులు ఎంతమంది నీ మీద ఎటువంటి పన్నాగములు పన్నినా నీవు దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా ఉంటే దేవుడే నిన్ను కాపాడి భద్రపరుస్తాడు అనేది నిశ్చయం, నిక్కచ్చిగా అదే జరుగుతుంది. దుష్టులు తమ దౌష్ట్యముల వలన నాశనం అవుతారు, కానీ దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈ విశ్వాసం కలిగి దావీదు ఈ శ్రమలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే దైవవాక్యం చెప్తుంది, మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి అంటాడు ప్రభు. నరమాత్రం నాసికారంధ్రములో ఊపిరి కలిగిన నరమాత్రుడు ఎవరికి నువ్వు భయపడనక్కరలా. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కనుక నువ్వు ఏమాత్రము కూడా భయపడనక్కరలా. దేవుని యందు విశ్వాసం చేత నీవు ముందుకే కొనసాగాలి, కానీ ఏమాత్రము కూడా వెనుకంజ వేయవద్దు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ప్రియ చెల్లి, తమ్ముడా, 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయను, బొద్దీక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఇక్కడ చక్కని మాట ప్రభు అంటున్నారు. నా నీతి, నా రక్షణ. చెల్లి, నా తమ్ముడా, ప్రభు నీకు నాకు తన నీతిని ఇవ్వాలనే కదా మనకున్న పాపమంతా ఆయన తీసేసుకున్నాడు. నా మురికి వస్త్రాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రాన్ని నాకు తొడిగించుట, నా పాపపు వస్త్రాన్ని తీసివేసి తన నీతి వస్త్రాన్ని నాకు తొడిగించుట, ఇది ప్రభు యేసుక్రీస్తు వారు చేసే కార్యం. నా ప్రియుడ సోదరి, నీ పాపపు వస్త్రము, నీ యొక్క మురికి వస్త్రము నీ తీసివేసి నీకు నీతి వస్త్రాన్ని, ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని ఆయన ధరింపజేసేవాడు యేసుక్రీస్తు వారు. అనగా నీ పాపపు వస్త్రాన్ని, నీ పాపపు జీవితం అంతటినీ కూడా పడేయటానికి అదేమీ ఒక వస్త్రం కాదు. పాపమునకు ప్రతిదానికి న్యాయంగా ప్రతిఫలం పొందాల్సిందే. అందుకే మనందరి పాపములకు న్యాయముగా శిక్ష తాను అనుభవించాడు, మన అందరికీ రక్షణ కలిగించేందుకై. మన పాపమును తొలగించి, మన పాపమును తీసుకుని తన మీద వేసుకొని అందుకు తగిన శిక్ష తాను అనుభవించి తన చిందించిన రక్తధార చేత
మనకు నీతిని ప్రసాదించేవాడు యేసుక్రీస్తు వారు. ఎంత ప్రేమామయుడు! మనకున్న దారిద్ర్యతను తీసి మనకు పరలోకపు ఐశ్వర్యతనిచ్చేటువంటి వాడు. మన చీకటిని తొలగించి తన వెలుగు రాజ్యములో యుగయుగాలు జీవింపచేయువాడు. మన నరక శిక్ష నుండి రక్షించి తన ఆనందమయమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసేవాడు. సాతాను పిల్లలంగా జీవిస్తున్న మనలను విడిపించి తన సంతతిగా చేసుకొని తన కుమారులుగా తన కుమార్తెలుగా తన స్వాస్థ్యమునకు వారసులుగా చేసేవాడు యేసుక్రీస్తు వారు. ఇంత మంచి ఆలోచన, ఆశయము, ఇటువంటి ప్రణాళిక, సంకల్పము కలిగిన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే నీ పాత పాపపు జీవితం అంతటిని కూడా ఆయన క్షమించి శుద్ధీకరించి తన పరిశుద్ధతతో నిన్ను నింపి దేవుని కుమారునిగా చేసి పరలోకపు భాగ్యాన్ని ఆయన అనుగ్రహించేవానిగా ఉన్నాడు. అందుకే వెనుకంజ వేయద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చే నీతిని కలుగజేసే రక్షణను పొంది ఈ లోకం నిర్భయులుగా జీవించే ధన్యతను కలిగి ఉండండి ప్రియులారా. అవును, మనుషులు పెట్టే ఏ నిందకు కూడా నువ్వు భయపడనక్కరలా. ఎందుకని? నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దావీదును ఆ విధంగానే కాపాడుతూ వచ్చాడు. అనుదినము సౌలు వెదుగుతూ వచ్చిన, వేల మంది సైన్యముతో తరుముతూ వచ్చిన పర్వతం మీద కౌజు పెట్టవలే నన్ను తరుముచున్నావు అంటాడు దావీదు. చూసారా? వేల సైన్యంతో తరుముతున్న దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. ఇది సత్యం ప్రియులారా. ఎంతమంది నీ మీద ఎటువంటి కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను కాపాడే ప్రభు వారికి అప్పగించడు. ఇది సత్యము, ఇది అనుభవేద్యం. అందుకే ఉదయకాల సమయంలో నీ కొరకు ప్రాణమిచ్చి రక్షణ తెచ్చి ఇచ్చిన ప్రభు నీ జీవితమంతటిని కూడా కాపాడి రక్షించే కాపరిగా నీకుంటాడు. తుదకు నిన్ను ఆయన యొద్దకు పరలోకానికి చేర్చుకుంటాడు. ఇంత మంచి కాపరి, మన కొరకు ప్రాణమిచ్చిన కాపరిని నీ సొంత రక్షకునిగా చేసుకున్నటలో వెనుకాడవద్దు బిడ్డ. నీ జీవితమంతా క్షేమమే. దావీదు అంటారు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. కృప కుడి ప్రక్కనుంటే క్షేమం ఎడం ప్రక్క ఉంటుంది. అలాగున నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటారు. కనుక ఇంత గొప్ప ఆనందమయమైన దైవిక జీవితాన్ని ఆశించి ఆ పాపపు జీవితాన్ని అసహించుకొని ఏ విధంగానూ పాపమును తీసివేయలేని ప్రయత్నాలు మాని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ రక్షకుని అంగీకరించండి. ఆయన శిలువ మీద చిందించిన రక్తధారలతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేయమని అడగండి. ఇక మీరు ఆనందమయమైన దేశానికి పాత్రులవుతారు. రక్షణతోనూ నీతితోనూ ఆయన్ని అలంకరించి అనుక్షణము భద్రపరుస్తూ, నిన్ను పోషిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నిన్ను నడిపిస్తూ వస్తాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఇట్టి ధన్యత పోగొట్టుకొనవలదని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలుతూ ఉన్నాను, ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. దావీదు ఏ రీతిగా భద్రపరచబడుతూ వచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన ఉదయకాలమందు కూడా ప్రియులైన వీరును దావీదు వలె నీకు ఇష్టలుగా జీవిస్తూ భద్రతను అనుభవించే భాగ్యం దయచేయండి. ఈ నాబాలు లాంటి వాళ్ళు ఎటువంటి అపార్థాలు చేసుకున్నా కఠినాత్ములై కృతజ్ఞులై పొందిన మేలును మరచి మేలు చేసిన వానికి కీడు చేయాలని కోరిన విధానమున్నా కాపాడే మీరు ఏమాత్రం నిరుత్సాహపడనివ్వరు. కనుక ఆనాటి దావీదును కాపాడిన దేవుడవే ఈనాడు మమ్మును కాపాడు దేవుడవు. విశ్వాసముతో ఇట్టి భద్రతను, సకల సమృద్ధిని, ప్రతి క్షేమమును అనుభవిస్తూ
వీరు ఆనందించున్నట్లుగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.